పెళ్లి 10 రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయితే ఎంత రచ్చ చేసేదో తెలీదు, కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకు అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లూ లేవు. నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎల్లో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు, వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్లు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా? అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే? అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకు? అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా. ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా? అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది? అంది దీప్తి. కానీ నాకు పిల్లలు కారు. ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం? నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. లేదా వేరే విధంగా ట్రై చేయండి, తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకుని. కీర్తన కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెంసేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకుని, కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీకూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు. కాని మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్. ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు.